బాగీకి తొలి ముత్తైదుగా ఆరు అక్షింతలు వేసి ఆశీర్వదించిన తర్వాత వచ్చిన ముత్తైదులందరూ కూడా బాగీని ఆశీర్వదిస్తారు. చివరిగా మనోహరి కూడా బాగీకి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నట్టుగా నటిస్తూ చైర్ కిందున్న బాంబుని ఆన్ చేస్తుంది. దాంతో 15 నిమిషాల్లో బాంబు పేలబోతూ ఉంటుంది. మరోవైపు అమర్ బాంబు స్క్వాడ్ కోసం వెళ్ళేసరికి అక్కడ వాళ్ళందరూ కూడా భోజనం తిని స్పృహ కోల్పోయి ఉంటారు. ఇక దాంతో అమర్ రాథోడ్కి ఫోన్ చేసి, రాథోడ్ ఖచ్చితంగా బాంబు ఫంక్షన్ జరుగుతున్న చోటే ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో రాథోడ్ కంగారు పడిపోతూ ఉంటాడు. అమర్ పరిగెత్తుకుంటూ ఫంక్షన్ జరుగుతున్న చోటికి వస్తూ ఉంటాడు. మరోవైపు గుప్తా మనోహరి బాంబు పేల్చబోతుందన్న విషయాన్ని గమనించి, బాలిక, నీ సోదరి కూర్చున్న ఆసనము కిందే ఆ బాంబు ఉన్నది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి కుర్చీ కింద బాంబు ఉందన్న విషయం తెలుసుకుని ఆరు కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అమ్ము, అంజు వీళ్ళందరూ కూడా సంతోషంగా బాగికి గంధం పూస్తూ ఉంటారు, గాజులు వేస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో బాగిని ఆరు ఏ విధంగా కాపాడుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.